ఉద్యోగుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ. ఎడిటర్ జగదీష్ కావాలి ఆఫీషియల్ అది నార్మల్గా అది తీసుకోవాలి వేస్ట్ అందరికి తీసుకోవాలి. టీఎన్జీఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర టీఎన్జీఎస్ యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులకు నిర్వహిస్తున్న సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులకు ఉద్యోగుల మిత్రులందరికీ టీఎన్జీఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం. ఏ స్ఫూర్తితోనైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో మనకు రావాల్సిన బకాయిలు కానీ మనకు చెందిన హక్కులు కానీ అదేవిధంగా పోరాడి సాధించుకుందాం. ముందుగా వేదిక విధికి రావాల్సిందిగా
అలుపెరుగని ఉద్యమ వీరుడు మన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరి మనిషి జగదీష్ అన్న గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ముజీబ్ గారిని, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్ గారిని, సత్యనారాయణ గౌడ్ గారిని, ఆర్ శ్రీనివాసరావు గారిని కోశాధికారి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్ గారిని, వారి కార్యదర్శిని, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారిని, టీజీ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ గారికి స్వాగతం. అన్న వేదిక మీకు రండి అన్న. సత్తరేనన్నా. టీజీఎస్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గౌడ్ గారికి స్వాగతం. వారి కార్యదర్శి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, వారి కార్యదర్శి, వికారాబాద్ అధ్యక్ష కార్యదర్శి శివకుమార్ అస్మద్ గారు, కేంద్ర సంఘం ఆఫీస్ బేరర్స్ అందరు కలిసి రండి ఒకేసారి ప్లీజ్. టీజీఎస్ కేంద్ర సంఘం నుంచి వచ్చిన శ్యామ్ గారికి, జగన్ గారికి స్వాగతం. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు పరిచయం అండి. కోశాధికారి బాలరాజ్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఉమర్ ఖాన్ గారు, ఇంకో వైస్ ప్రెసిడెంట్ నరేష్ గారు, ఇంకో వైస్ ప్రెసిడెంట్ కురాడి శ్రీనివాస్ గారు, పబ్లిసిటీ సెక్రటరీ వైదిక్ శస్త్ర గారు, ఉమెన్స్ జాయింట్ సెక్రటరీ సుజాత గారు, జాయింట్ సెక్రటరీ ముజీబ్ గారు, ఇంకో ఉమెన్స్ జాయింట్ సెక్రటరీ గీత గారు, ఈసీ మెంబర్ ముకిం గారు, ఇంకో ఈసీ మెంబర్ శ్రీధర్ గారు, అందరికీ స్వాగతం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. అన్న టీజీ శ్యామ నా పైకి రండి, జగన్ నా పైకి రండి అన్న. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈనాటి తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో మరి నూతనంగా గారి మొత్తానికి నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేసిన విశిష్ట అతిథి శ్రీ కోదండరామ్ గారికి, అదేవిధంగా తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకన్న గారికి, మరొక అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గారికి, మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ గారికి, వరంగల్ జిల్లా అధ్యక్షులు రామ్ కిషన్ గారికి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్ అన్న గారికి, వేదిక మీద ఉన్న తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా కార్యవర్గానికి, మరి ఇక్కడ విచ్చేసిన ఉద్యోగ సోదరులందరికీ కూడా వ్యక్తిగతంగా నా పక్షాన, హన్మకొండ జిల్లా పక్షాన నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మనందరికీ కూడా తెలుసు ముజిబన్న గారు కానీ మరి ప్రధాన కార్యదర్శి పోటీలో ఉన్నప్పుడు మరి నిజంగా కూడా మారం జగదీష్ అన్నకి ఒక మంచి సరైన మరి తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరి ఎన్నికల్లో అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ఈరోజు మీ అందరి తరఫున మన సమస్యల సాధన కొరకు మనం ఎన్నుకున్న గొప్ప వ్యక్తి శ్రీ ముజీబన్న గారికి మరి సన్మానోత్సవం చేయడం జరుగుతుంది. మరి హైదరాబాద్ జిల్లా వారు నిజంగా ఈ సన్మాన కార్యక్రమంతో పాటు మనకు ఉద్యోగుల యొక్క మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మరి వారు కూడా ఈరోజు రావడం జరిగింది. మన సమస్యలు ఏమున్నా కూడా మరి మన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై టీఆర్ఎస్. థ్యాంక్ యూ. ఇప్పుడు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి సన్మాన సభకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి, మరియు మన రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ అన్న గారికి, మరియు ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన ముజీబ్ అన్న గారికి, మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ గారికి, మరియు గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్
మరి శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షుడు వారికి సన్మానించుకోవడం మరి ఉద్యోగస్తుల ద్వారా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ చాలా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ స్టేజ్ పైన ఒక సింహం, ఒక పులి ఇద్దరు ఉన్నారు. పులి మన మంచి ముజీబ్ అన్న, ఎందుకంటే ఇన్ని రోజులు ఒక రకంగా చూసారు, ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే అందరు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగస్తులంతా. ఆ ఆశ నెరవేర్చడానికి మన టైగర్స్ మరి లయన్స్ వారి వెనుక ఈ సైన్యం ఉంది. తప్పకుండా ఉద్యోగులందరికీ న్యాయంగా రావాల్సినటువంటి అన్ని కూడా ఇప్పించే బాధ్యత అన్న వాళ్ళు తీసుకుంటారు. వారికి మన అధ్యక్ష కార్యదర్శుల సపోర్టు మరియు ఈ ఉద్యోగస్తుల సపోర్ట్ కూడా మరి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర సంఘం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందరం కూడా రెడీ ఉండాలి. దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్న జగదీష్ అన్న గారు, నూతనంగా ఎన్నికైన ముజీబ్ అన్న గారు, వారికి సన్మానం జరుగుతున్న సందర్భంలో విశిష్ట అతిథి ఎన్నిక చేసుకున్న ముజీబ్ అన్న గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ జిల్లాలో ఒక మంచి వార్త ఉంది, ఒక చెడు వార్త ఉంది. మంచి మీ పనులు మంచిగా దగ్గరుండి ఆయన చేపిస్తాడు, రెండు దగ్గర ఉంటాడు కాబట్టి రెండు కూడా మంచి. చాలా సంతోషం. ముజీబ్ అన్న గారికి మన దగ్గరికి అధికారుల దగ్గరికి తిరుగుతూనే మన సమస్యలను రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. మనం పేపర్లో గ్రూపులలో చూస్తున్నాము. అది నిరంతరంగా ఉండాలని ఉద్యోగులందరికీ ఒక ఆశా జ్యోతిగా జగన్న గారి నాయకత్వంలో మరొకసారి టీఎన్జిఓస్ ఒక విజయ కేతనం ఎగరవేయాలని కోరుకుంటూ మేడ్చల్ తరఫున సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభ అధ్యక్షులు, మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ ఎన్జిఓస్ జేఏసీ చైర్మన్ అన్న జగదీష్ అన్న గారికి, మరి అన్ని జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరు ఉద్యోగస్తులకు అందరికి కూడా శుభాభినందనటువంటి చరిత్ర ఈ రెండు జిల్లాలకు ఉంది. మరి అటువంటి జిల్లా నుంచి మరి జనరల్ సెక్రటరీగా రావడము, మన ట్రాన్స్ఫర్ జీవో వచ్చింది అన్న వాళ్ళు కూడా ఈ రోజు కూడా మరి సెక్రటరీలో తిరుగుతూ పొద్దుటి సంది ఎక్కడ కూడా హెల్ప్ పోరాటంతో అందరి అధికారులను కలుస్తూ మనకు కావాల్సిన డిమాండ్స్ మీద వాళ్ళందరినీ కూడా మరి ట్రాన్స్ఫర్స్ గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం. అదే విధంగా మొట్టమొదటి అంటే తెలంగాణ లోపల మొట్టమొదటి సమస్యల సాధన సమావేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా ముందుగా వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ సమావేశం హైదరాబాద్ లో చేపట్టిన ఉద్యమాలే కాదు, మాకు కోదండరామ్ సార్ వరంగల్ జిల్లాలో కూడా ఎన్నో సమావేశాలకు ప్రతి దానికి అటెండ్ అయినటువంటి సార్ను ఈరోజు మనం విశిష్ట అతిథిగా పిలుచుకోవడం, ఈ మొట్టమొదటి సమస్యల మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నా. అదేవిధంగా పెద్దలు, అదేవిధంగా మిగతా నా సహచర జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ కార్యవర్గం, ఒక రకమైన పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఒక క్లిష్టతరమైన పరిస్థితిలో బాధ్యతలు చేపట్టిన మా జగదీశ్వర్ అన్న ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంతో ఉన్నటువంటి కొంత అటువంటి చెడ్డ పేరు అనుకోండి, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉద్యోగులకు రావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సాధన లోపల ముందుకు సాగుతా ఉన్నారు. మనందరికీ తెలుసు 4/5 DL అయినాయి, EHS ఉన్నది. నిన్నగాక మొన్ననే మన తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ అయినటువంటి మారం జగదీశ్వర్ అన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, సిపిఎస్ రద్దు చేయాల్సిందే అని చెప్పి. అదేవిధంగా మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ లోపల ప్రతి ఒక్క దాదాపుగా సమస్యల సాధన లోపల ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంతో కూడా మనం మాట్లాడి మన సమస్యలను సాధించుకుందామనే ఒక పూర్తి ఆశాభావంతో ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా అన్నల నాయకత్వం లోపల మన హైదరాబాద్ జిల్లా తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ఇంతకుముందు మా జగదీష్ అని చెప్పాడు, అన్న సభకు నమస్కారం అని చెప్పమని చెప్పాడు. కాబట్టి తెలంగాణ ఎన్జిఓ సంఘం అంటే క్రమశిక్షణకు మారిపోయారు. కాబట్టి వేదిక మీద కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా మొత్తం రంగారెడ్డి జిల్లా పక్షాన, నా పక్షాన మీ అందరూ కూడా నా శిరస్సు ఉంచి అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. కానీ చాలా సంతోషమైన ఎన్జిఓ సంఘం మరి
గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు, ఉద్యమ కాలంలో ఏం చేసినామనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు కాబట్టి దానికి జోలికి పోకుండా తెలంగాణ ఉద్యమంలో మనం ఏం చేసినామంటే ఒకరొకరు గంట జై తెలంగాణ, ఉద్యమ అమర వీరులకు, విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మన సత్యనారాయణ గౌడ్ గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యమాల కారుడు, మనందరి ఆత్మీయ బంధువు మన అన్న మారం జగదీష్ అన్న గారికి, మరి నూతనంగా ఎన్నుకున్నటువంటి యువ టైగర్ మరి వేదికపై ఉన్నటువంటి టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు అన్న సీనన్న గారికి, సత్యన్న గారికి, మరి వేదిక పైన అన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శి వారందరూ కూడా పేరు పైన కేంద్ర సంఘం అభినందన తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అందరూ సపోర్ట్లు కొట్టడం కారణం ఏంటంటే, ఒక మంచి ఉపాధ్యాయుడు ప్రమోషన్ వచ్చి పక్క జిల్లాకు ట్రాన్స్ఫర్ అయితే ఆ పిల్లలందరూ వారికి ముఖ్య అతిథులు గౌరవనీయులు కోదండరాం సార్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇంప్లాయీస్ చైర్మన్ అన్న మారం జగదీష్ అన్న గారికి, టీజీఓల అధ్యక్షులు జేఏసీ జనరల్ సెక్రటరీ అన్న ఏలూరు సీనన్న గారికి, టీఎన్జిఓల ప్రధాన కార్యదర్శి మా అందరి యువ నాయకుడు అన్న ముజీబ్ గారికి, మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల గారికి, టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యన్న గారికి, రామకృష్ణ అన్న గారికి, రాజేంద్ర అన్న గారికి, మా శ్రీకాంత్ గారికి, మా అసోసియేట్ అధ్యక్షులు వెంకన్న గారికి, సత్యన్న గారికి, మా మెడిసిక పైన ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్షమించాలి లేట్ అయింది. మాకు ఈరోజు ఈ అభినందన సభ కార్యక్రమం మా ముజీబ్ గారు, మరి ముజీబన్నకు, మరి రాష్ట్ర ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీకి నాయకత్వం వహిస్తున్న జగదీశ్వర్ అన్నకు, మరి ఈ కార్యక్రమానికి, ఈ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉద్యోగుల ఆత్మబంధువు, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అయిన ఆచార్య కోదండరాం గారికి, అనేక ఇబ్బందులు పడి ఇవాళ తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘాన్ని ఒక దిక్సూచిగా నిలుస్తున్న ఏలూరు సీనన్నకు, వారి కార్యవర్గానికి, ఈ వేదిక మీద ఉన్న మా సత్యన్నకు, వేదిక మీద ఉన్న సీనియర్ జిల్లా జోహార్ కామ్రేడ్ యాదగిరి రెడ్డికు, జోహార్ కామ్రేడ్ మల్లేశం కు, జోహార్ కామ్రేడ్ సలీముద్దీన్ కు. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. आवाज दो, जीना है तो, जीना है तो, कदम कदम पे, कदम कदम पे हमारे मांगे, हमारे मांगे कैसे लेंगे, कैसे लेंगे, कौन लड़ेंगे, कौन लड़ेंगे, कैसे लड़ेंगे, कैसे लड़ेंगे. आवाज दो, जय तेलंगाना, तेलंगाना जिंदाबाद, जिंदाबाद. చేసిన గౌరవనీయులు పెద్దలు, పూజ్యులు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలు, తెలంగాణ సాధన కమిటీ చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు, మరో పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మిత్రులు సత్యనారాయణ గౌడ్ గారు, తెలంగాణ 33 జిల్లాలలో సీనియర్ కామ్రేడ్ మరి గౌరవనీయులు లక్ష్మణన్న గారు, మరొక జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కిషన్ అన్న గారు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు మన అన్న రాజేందర్ అన్న గారు, వరంగల్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి విక్రమ్ గారు, మరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పెద్దలు రవి గారు, మిగతా జిల్లాల నుంచి వచ్చిన మా మిత్రులు సిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గారు, కేంద్ర సంఘం నుంచి విచ్చేసిన కేంద్ర సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, మహిళలు, మరి వేదిక పైన గౌరవ పెద్దలు, తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు, ఉద్యమకారులు అన్న సీనన్న గారు, ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు సత్తన్న గారు, అసోసియేట్ అధ్యక్షులు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అన్నగారు, మిగతా మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్న గారు, అందరికి కూడా పేరు పేరున క్షమించాలి పేర్లు మర్చిపోతే, నజీర్ గారు, కేంద్ర సంఘం వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలు, హైదరాబాద్ జిల్లా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు,
ప్రాథమిక మిత్రులు, ప్రాథమిక ఉద్యోగులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మరోసారి తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా పక్షాన, కేంద్ర సంఘం పక్షాన ఉద్యమ అభినందనలు, మరోసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి వక్తలు చాలా వాస్తవానికి కూడా మరి అభినందన సభ వద్దు, ఉద్యోగుల సమస్యల పరిష్కారణ సభనే పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అధ్యక్షులు సీనన్న గారి నాయకత్వంలో జేఏసీ పక్షాన అనేక సార్లు ప్రభుత్వ పెద్దల్ని కలవడం జరిగింది, ప్రభుత్వ సలహాదారులను కూడా కలవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి మొన్న పోయిన వారం అల్హాజ్ మొహమ్మద్ షబీర్ అలీ గారిని కూడా కలిసి మన విషయాలన్నీ కూడా చెప్పినాం. అదే సమయంలో వేం నరేందర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం గారిని కూడా కలవడం జరిగింది. మన అన్ని సమస్యలు కూడా వారికి తెలుసు. ప్రధానంగా ప్రజాప్రభుత్వం, ప్రజలు ఆశించిన ప్రభుత్వం, ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9.5 సంవత్సరాలలో మరి ఇందాక చాలా మంది మిత్రులు చెప్పారు, పిడికిలు బిగించాలన్నా, జై తెలంగాణ అన్న అనాలన్నా ఆలోచన చేసినాం, ఆలోచనతోనే చేతులు ఎత్తినాం. ఏదో మజ్బూరికి ఆవాజ్లో అమేగా అని చెప్పిన మాట వాస్తవం. అయితే సమాజంలో ప్రతిసారి కూడా మీరు చూడండి, చరిత్రకారులు కూడా ఉంటారు, కింద పడకుండా చూసుకొని అదే కోదండరాం సోమన్న గారి నాయకత్వంలో నిరంతరంగా నిర్భయంగా ఆలోచన, ఆవేదన, అంకితం, అభినందన, ఆలాపన ఇవన్నీ కలుపుకొని ఒక ఉద్యమకారులుగా అన్ని కోల్పోతున్నాం. అన్ని కోల్పోయినా సరే మా ఆలోచన, మా పిల్లలకి ఇచ్చిన మాట, మా ఆత్మగౌరవమే మాకు ముఖ్యమని చెప్పి రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో అవాస్తవాలైన మాట 100% వాస్తవం. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం దాన్ని పని చేసుకుంటున్నా అన్నీ కూడా ఆర్థిక పైన అంశాలు ఉంటాయి, ఫైనాన్షియల్ బర్డన్ ఉంటుంది. వితౌట్ ఫైనాన్షియల్ బర్డన్ ఉన్న సమస్య పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరమైన అంశాల కంటే వాస్తవానికి కూడా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉంది అని మనం అర్థం చేసుకోగలుగుతాం. 100% ప్రజల వ్యవస్థలో ఉన్నాం. ప్రజలు పన్నులు కడితే దాని ద్వారా జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబుదారీ వ్యవస్థలో ఉన్న ప్రజలకు సేవ చేసిన బాధ్యత మనకు ఉంటుంది. సంక్షేమ పథకాలు గడప గడప తీసుకోవాల్సి వస్తుంది. అన్ని విధాలుగా కూడా పనిచేసినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం అయితే అవుతలేవు. అయితే కొత్త ప్రభుత్వం కాబట్టి 5 DAలు అయినప్పటికీ కూడా మరి ఇందాక సీట్లు వస్తుండే అని చెప్పినాం, కానీ ఎవరు వినేవాళ్ళు లేరు. కనీసం దాన్ని పరిశీలన చేద్దామంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో పెట్టిన విషయాలపైన, గ్యారెంటీల పైన ఆలోచన చేస్తుంది. కానీ ఉద్యోగులకు ఇచ్చిన గ్యారెంటీలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఉద్యోగులకు ఇచ్చిన మాట, ఏ మాట అనేది ఇచ్చి ఈ 2% ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మీరు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చిందో అది మళ్ళీ విస్మరించిందని చెప్పి మాట అయితే గట్టిగానే మేము నమ్ముతున్నాం అన్న మాట వాస్తవం. అయితే కోదండరాం గారి సార్ నాయకత్వంలో మళ్ళీ రాబోయే రోజులలో కూడా మరి ఒక మీటింగ్, ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అయితే మేము ఈ వేదిక ద్వారా కోరుతున్నాం సార్. మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్ల విషయంకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చూస్తాము, ఉద్యోగులంతా అన్రెస్ట్లో ఉన్నారు. ఎవరో ఒక అసోసియేషన్ మరి ఈ TNGO మీద, TGO మీద, 4వ తరగతి మీద అక్కసుతోని మరి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా గందరగోళానికి దారి తీసింది. మరి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వీరి చొరవతోనే మరి ఆ రోజు మీరే ఉండి చీఫ్ సెక్రటరీ దగ్గర మాట్లాడిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఉద్యోగుల గౌరవం కొద్ది ఆ ట్రాన్స్ఫర్ ఒప్పుకున్న తర్వాత ట్రాన్స్ఫర్లు కూడా మనం చెప్పిన నిబంధనలు సర్వీస్ అసోసియేషన్కి ఎగ్జామ్షన్ అడిగినాం. ఏ సర్వీస్ అసోసియేషన్లు అయితే మరి సంవత్సరాల నుంచి గుర్తు పొంది జాయింట్ కౌన్సిల్ మన దీంట్లో ఉన్నాయో, పర్మనెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్గా మెంబర్లు ఉన్నారో వారికి ఏమని చెప్పినాం, వాళ్ళు అట్లే అదే విధంగా పెట్టినప్పటికీ కూడా మరి ఈరోజు చూసిన వార్తతోని చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడి అటు TGOల దగ్గర, ఇటు TNGOల దగ్గర మరి నిన్నటికెళ్ళి బ్రహ్మాండంగా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు ఏదో సినిమా చెప్పింది, మొత్తం పుట్ల కొద్ది జనాలు, భోజనాలు అంగరంగ వైభవంగా ఉండే. మరి ఆ స్ఫూర్తి ఇలా హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల ఉండి ఇలా ప్రధాన కార్యదర్శి రావడానికి కారకం, అది కూడా ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. మా జిల్లా అధ్యక్షులు అందరూ అన్న మీకు చేదోడుగా వాదాగా ఉంటుంది, హైదరాబాద్ జిల్లా ఎప్పుడు దగ్గర ఉంటుంది, మీకు ఉద్యోగులు కూడా సపోర్ట్ ఉంటారు, ప్రధాన కార్యదర్శిగా ఉండాలని మేము అందరం కలిసి కూర్చుండి స్నేహపూర్వకంగా ఎలక్షన్ జరుపుకొని ఇలా దానిలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ముజీబ్ గారు. మళ్ళీ ఈ వేదిక మీద ఉన్న అందరూ ప్రధాన కార్యదర్శి కావాలన్న వాళ్ళు, వాళ్ళు ఏ ఒక్కరు కూడా అందరూ వచ్చి
ముజీబ్ గారిని అభినందిస్తుంది. అది టీఎన్జిఓల సంఘం ఐక్యత. సార్ కూడా కరోనా సార్ గారికి చెప్పాను వాస్తవానికి, జగదీశ్వర్ గారు మీకేంటి ఒక ఓటింగ్ పెట్టుకోండి, ఎవరు వస్తే వాళ్ళు మీరు ప్రధాన కార్యదర్శి రాగానే సెట్ అయిపోతారంటే, సార్ ఇట్లా అందరు దగ్గర వాళ్ళను ఎవరిని ఎన్నుకోవాలో అర్థమవుతలేదు అంటే దానిలో ఒపీనియన్ కూడా అంటే అందరూ మర్చిపోతారంటే అది ఆ విధంగానే ఇలా మర్చిపోయి సమావేశాన్ని ఏర్పరచుకుంటున్నాం అంటే అందరు ఉద్యోగుల శ్రమ ఉన్నది, అందరి ఐకమత్యమే మహాబలం, యూనిటీ స్ట్రెంత్ అని మనం టీఎన్జిఓ సంఘం గుర్తు చేస్తుంది. వాస్తవం మన సమస్యలలో వాస్తవానికి మనకున్న సమస్యలు 10 సంవత్సరాల నుంచి అడగలేకపోయినాం. అప్పుడున్న మన టీఎన్జిఓ సంఘంగా అప్పుడు మన ఒక ఒపీనియన్ ఉండే 5th జోన్లో 2, 6th జోన్లో 2, హైదరాబాద్ 2 6 జోన్ చేసుకోమని, లేకపోతే ఉమ్మడి జిల్లాను ఒక జోన్ చేసుకోమని అప్పుడు మనం ప్రపోజల్ పెట్టినాం. కానీ అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. ఆ 310 జీవో వల్లనే వాళ్ళు ఇలా ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు దూరమైన మాట వాస్తవం. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మరి 317 జీవోను మీరు ఒక యాప్ ఉపయోగించి అలా డౌన్లోడ్ చేసుకోమన్నారు. మరి ఇలా ట్రాన్స్ఫర్ పాత్ర పోషిస్తుందని ఊహించుతామా? కానీ తెలంగాణలో మాత్రమే అది సాధ్యమైంది. తెలంగాణలో అప్పటికి హైదరాబాద్లో టీఎన్జిఓస్ ఆ కీలకమైన పాత్ర పోషించారు. 56 రోజుల సమ్మెలో కూడా టీఎన్జిఓ పాత్ర చాలా పెద్దది. వాళ్ళు లేనిది ఇది కలగదు అనేటువంటి ఆలోచన ఆ రోజు ఏపీఎన్జిఓ ఉండే, కానీ టీఎన్జిఓ లేకపోతే నడవదు అనేటువంటి ఒక చర్చ ఆ రోజు నేను చూసిన, నేను విన్నా కూడా ఇదంతా ఏపీఎన్జిఓ ఇవి మనం అందరం కూడా కొన్ని మన గురించి మనకు తెలియకపోతే, మన కథ మనకు తెలియకపోతే మనకు సమస్య అవుతుంది. అట్లా చాలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనకు చరిత్ర ఉంది. తెలంగాణ సమాజాన్ని నడిపించినటువంటి పాత్ర మనది. ఇంత పాత్ర ఉన్నటువంటి వాళ్ళ మనం ఏమీ బెమ్మేలెత్తవలసిన అవసరం లేదు, నిస్పృహకు గురి కావలసిన అవసరం లేదు. ఈ చరిత్ర మనల్ని ఎప్పుడూ సన్మార్గంలో నడుపుతుంది. వద్దన్నా కానీ ఆ చరిత్ర ముందుకు వస్తుంది, ఆ స్ఫూర్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అదే ఇవాళ టీఎన్జిఓకు ఈ తెలంగాణలో ఉన్న పాత్ర. ఆ పాత్ర